ప్రస్తుతం ప్రభుత్వంలో ఏదైనా మానవత్వంతో స్పందిస్తా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి, ఎప్పటికప్పుడు ప్రజా అవసరాల రీత్యా చర్యలు తీసుకుంటున్న వ్యక్తి నారా లోకేష్. భవిష్యత్ ముఖ్యమంత్రి. ప్రస్తుతం ఓ రకంగా చెప్పాలంటే ఆయనే షాడో సీఎంగా సాగుతున్నారు. ఇక్కడ గతంలో జగన్కి ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకున్నటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచిస్తే సక్రమంగా ఉండేది. ఆల్రెడీ ఒకటి నిరూపించి చూపెట్టారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల యొక్క కళ అయితే టీచర్ లేకపోతే పోలీస్. టీచర్ ఉద్యోగాలు మొన్న ఇచ్చారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు సంతోషమైంది. అట్లా ప్రతి ఏడాది డిఎస్సి ఇస్తాననేటప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆ ప్రిపరేషన్లో ఉంటారు టీచర్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు. రెండవ వర్గం పోలీస్. చదువులో తక్కువ ఉంటుంది, బట్ ఫిజికల్గా నా సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు పోలీసు ఉద్యోగాలు చేయాలనుకుంటారు. ఇంకొక కొంతమంది ప్యాషన్తో పోలీసు ఉద్యోగం చేయాలనుకుంటారు. వాళ్ళకి గతంలో జగన్మోహన్ రెడ్డి చివరిలో పెట్టి 6,000 చేస్తానని చివరికి మొదట్లో 2వ ఏడాది చెప్పాడు. ఏడాదికి 6,000 ఏది పోలీసు ఉద్యోగాలు ఇస్తానని, తర్వాత ఇవ్వలేదు. చివరిలో ఏదో నోటిఫికేషన్ ఇచ్చాడు, అక్కడ మిస్ అయింది. ఇప్పుడు డీజీపీ గారు తాజాగా రాసినటువంటి లేఖ ప్రకారం సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులో 182 టోటల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. అట్లాగే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ 116 ఖాళీలు ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్సిపిఎల్ 18 ఖాళీలు ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏపీఎస్పి 53 ఖాళీలు ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ 61 ఖాళీలు ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ పీటీఓ 14 ఖాళీలు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3,622. ఏఆర్ 2,000 ఖాళీలు ఉన్నాయి. ఏపీఎస్పి 4,587 ఖాళీలు ఉన్నాయి. ఎస్ఏఆర్ సిపిఎల్ 475 ఖాళీలు ఉన్నాయి. మెకానిక్ 15 ఖాళీలు ఉన్నాయి. డ్రైవర్ 198 ఖాళీలు ఉన్నాయి. కమ్యూనికేషన్స్ 298 ఖాళీలు ఉన్నాయి. టోటల్గా 11,639 ఖాళీలు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ పంపించినటువంటి లెక్క. ఇది కనుక భర్తీ చేయగలిగితే బాబు సర్కార్కి మంచి పేరు వస్తుంది, లోకేష్ గారికి మంచి పేరు వస్తుంది. సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.